ఈరోజు మటన్ గోంగూర కర్రీ చూపిస్తున్నాను. శుభ్రంగా కడుక్కొని కారము మీకు తగిన మోతాదులో కారం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 700 గ్రాముల మటన్ తీసుకున్నాను. ఉప్పు, ధనియాల పౌడరు, లవంగాలు, నేను ఇక్కడ 6 లవంగాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి, గరం మసాలా 2 స్పూన్స్ వేసుకున్నాను. పసుపు, దాల్చిన చెక్క, నేను కర్డ్ పెరుగు 2 స్పూన్స్ తీసుకున్నాను. బాగా కలిసేలా కలిపాను. మూత పెట్టి నేను 30 నిమిషాలు పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు నేను చిన్న ఉల్లిగడ్డలు 3 తీసుకున్నాను. గోంగూర శుభ్రంగా కడుక్కున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్లో నూనె వేసుకొని ఒక 5 స్పూన్స్ వరకు మొదటగా ఉల్లిపాయలు వేసుకొని కలిపాను. దాని తర్వాత వేగినాక గోంగూర వేసుకున్నాను. అల్లం పేస్ట్, తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న మటన్ కర్రీని వేసి కలుపుకున్నాను. మటన్లో మనకు నీరు ఉంటుంది కనుక కొద్దిసేపు మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉన్నాను. అలా కలపడం వల్ల మనకు వాసన ఉండదు. తర్వాత నేను 2 టమాటాలు, కాజు ఒక 5-6 తీసుకొని మిక్సీ పట్టుకొని అందులో కలిపాను. మనకు సూప్ ఎక్కువగా ఉండాలంటే బాగుంటుంది. గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టుకున్నాను. నేను ఇక్కడ మటన్ తీసుకున్న నేను తీసుకున్న మటన్ను బట్టి నేను 8 విజిల్స్ తీసాను. లేత మటన్ అయితే మనము 6 చాలు. కర్రీ రెడీ అయిందండి. విజిల్స్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్నాను. చూడండి, చాలా చక్కగా ఎంతో రుచిగా ఉన్నది మటన్ కర్రీ.